హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక డే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మొత్తం నిహాన్ చేసే క్యూట్ పనులు అయితే కొన్ని షూట్ చేసాము. వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నిహాన్ అప్పుడే లేచాడు అనమాట. మార్నింగ్ లేచి కాసేపు ఆడుకుంటాడు. ఆడుకొని ఒక 1 అవర్ అలా స్లీప్ వేస్తాడు అనమాట, స్నానం చేపించేలోపు. ఈరోజు ఏంటంటే కొంచెం జలుబులాగా చేసింది నిహాన్కి. ఇంకా స్నానం ఎందుకులే అని ఆ రోజైతే స్నానం చేయలేదు. టిఫిన్ కూడా ఏం లేదు ఇంట్లో, దోసపిండి కూడా అయిపోయింది. ఇంకా చపాతీ చేసుకుందామని అయితే అనిపించింది. అందులోకి నిహాన్ కూడా స్నానం చేయించే పని అయితే లేదు కదా, వాడికి జలుబు చేసిందని చెప్పా కదా. సో ఇంకా ఈ పని అయితే చేసుకోవచ్చులే, చపాతీ చేసుకుందాము, అందులో ఆలు కర్రీ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశానో లేదో ఇంకా లేచాడు. ఒక పావు గంట పనుకొని లేచాడు. ఎప్పుడైనా ఇట్లా పని పెట్టుకుంటేనే లెగుస్తాడు. అలా కాకుండా నేను సైలెంట్గా కూర్చొని ఉన్నానంటే గంటలు నిద్రపోతూ ఉంటాడు. ఎలాగోలా చేసుకున్నాం. వాళ్ళ నాయనమ్మ దగ్గర కూర్చోబెట్టాను, నేను ఇంకొక పక్కన నా పని చేసుకుంటా ఉన్నాను. అప్పటికే టైం అసలు 11:30 అయిపోయింది. అది టిఫిను లంచో తెలీదు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇంతేనేమో, అసలు టైమే తెలియదు, తొందరగా గడిచిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు నైట్ నిద్ర ఉండదు ఎక్కువ, అంటే నిద్రపోతాడు కానీ మధ్యలో లెగుస్తూ ఉంటాడు. అలా డిస్టర్బ్ స్లీప్ ఉంటే మార్నింగ్ లేట్గా లెగుస్తాము మేము. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అని, నిహాన్కి స్నానం అని ఇవన్నీ అయ్యేసరికి 12 అవుతూ ఉంటుంది. ఇంకా మేము వంట చేసుకునేసరికి 2:30 అలా అయింది. సో అన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి డిలే అయిపోతూ ఉంటాయి. అలా మా డే మొత్తం ఇట్లా ఏదో ఒక పనితోనే సరిపోతూ ఉంటుంది ఈ మధ్య అయితే. ఎలాగోలా ఒక 6 మంత్స్ అయితే కంప్లీట్ అయినాయి చిన్నగా చూస్తూనే. ఇంకొక 2-3 మంత్స్ ఆగితే మంచిగా ఏదో ఒకటి ఫుడ్ తింటా, అనే టైంకి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు మేము కూడా ఇంకా బ్యాక్ టు నార్మల్ లైఫ్ పైన ఉండొచ్చు. ఇంకా ఆ రోజు ఎలాగోలా టిఫిన్ అయితే చేసేసి అప్పుడే 12 అయిందని చెప్పా కదా. ఇంకా ఈ బొమ్మలు అయితే తీశాను. ఇవన్నీ నిహాన్ ఫంక్షన్కి వచ్చినాయి అనమాట. అప్పుడైతే బాగా చిన్నోడు కదా, ఇవన్నీ ఇప్పుడే అవసరం లేదని అయితే పక్కన పెట్టేశాను నేను. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం ఏదైనా చూస్తున్నాడు, దాని మీద అంతే గమనిస్తున్నాడు. నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తున్నాడు. ముందుకు వచ్చి ఏమన్నా పాకుతాడేమో అని అవన్నీ తీసాను అనమాట బయటికి. కలర్స్ అవన్నీ చూస్తాడని అయితే తీసాను. వీడికి సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టమేమో. ఈ టెడ్డీ బేర్ని అస్సలు వదలట్లేదు, దాంతో ఆడుకుంటున్నాడు చాలాసేపు. ఇంకా ఈ కారు ఇలాంటివి చూస్తున్నాడులే కానీ ఈ సాఫ్ట్ టాయ్స్ అయితే బాగా ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆ మధ్యాహ్నం పూట ఇంకా చాలాసేపు ఆడాడనమాట వీటితో. మనకి ఇప్పటికి 6th మంత్ హాఫ్ అయిందనమాట. ఇంకో 10 డేస్లో 7th మంత్ వచ్చింది. ఇప్పటికే కొంచెం ట్రై చేస్తున్నాడు పాకడానికి. ఏమన్నా వస్తువు కానీ ఏమన్నా ముందు పెడితే దాని మీద చెయ్యట్లేదులే కానీ ఒకేసారి ఇట్లా నోట్లో పెట్టుకోవడానికి దాని మీద పడిపోతున్నాడు. సో మేబీ 7th మంత్ వచ్చేలోపు పాకుతాడేమో. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా, ఆయన లంచ్ టైం అయింది. ఇంకా సెర్లాక్ అయితే పెడుతున్నాను. ఇంకా రోజు సెర్లాక్ తినేసి కాసేపు ఆడతాడు, మళ్ళీ ఎగురుతాడు, మంచం మొత్తం దొల్లాడుతూ ఉంటాడు. కాసేపు ఆడుకొని నిద్రపోతాడు. ఇంకా ఈవినింగ్ కూడా ఆ రోజు స్నానం అయితే చేయలేదు. చెప్పా కదా ఇందాక, జలుబు దగ్గు అయితే ఉంది. అందుకాక క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉండేసరికి స్నానం అయితే చేయలేదు. హాట్ వాటర్తో తుడిద్దాంలే అని అయితే అనుకున్నాను. అది కాక ఆ రోజు సృజన్ అయితే ఈ చికెన్ ఫ్రై చెయ్యి, నాకు చాలా రోజులు అయిందని అయితే తెచ్చుకున్నాడు. ఇంకా ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఒళ్ళు తుడుద్దామని చూస్తుంటే అసలు ఉండట్లేదు చేతుల్లో, బోర్లో పడిపోతున్నాడు. ఇంకా పాకడం వస్తే ఇంకా ఎట్లా చేస్తాడు. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.